మీద నువ్వు అక్కడ ఎన్నికలకు పో, నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద నేను ఎన్నికలకు పోతాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను ఎన్నికలు అత్యధిక మెజార్టీతో గెలిచిన నువ్వు ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. అసెంబ్లీ సాక్షినే నువ్వు పనిచేసినటువంటి శాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నువ్వే కోరుకున్నావు. నీ కోరిక మేరకు, నీ అభ్యర్థన మేరకు, నీ ఉత్సాహాన్ని, నీ ఊగులాటని ఎందుకు కాదనాలని చెప్పేసి మా ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నువ్వు దోషిగా తేలుతావు కాబట్టి, నువ్వు 420 అవుతావు కాబట్టి, నువ్వు 420 కింద లోనకు పోతావు కాబట్టి ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన అనేక రకాలుగా నువ్వు మాట్లాడటం అంటే నీ స్థాయికి అది తగదు. నీకు ఆయనను మాట్లాడే, ఆయన గురించి విమర్శించే నైతిక స్థాయి నీకు లేదు, నైతిక అర్హత కూడా నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఈ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, జగదీష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అత్యవసర ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి, ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు ఒక రూట్లెస్ ఫెలో, ఏది కూడా ఉండదు, ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండదు, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండదు, క్యాడర్ పట్ల ఒక కన్సర్న్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేలుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈయనే పెద్ద 420. ఈ 420ని విశ్వసించొద్దు, నమ్మొద్దు. ప్రభుత్వం పైన పదే నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు నీకు తగిన విధంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. నిజంగా నీకు నేను చేసిన ఛాలెంజ్కి దాన్ని రిజైన్ చేసిరా, నేను వస్తా. నువ్వు చేసినటువంటి ఆరోపణ మీదనే ఎన్నికలు పోదాం, నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీదనే ఎన్నికలు పోతాం. మా నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధికి నోచుకోకుండా ధ్వంసం చేసినావో ఆధారాలతో సహా నేను తీసుకొస్తాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని హామీలు ఇచ్చినవో ఇవన్నిటి మీద నేను రెడీ. నీ ఉపన్యాసాలు, నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తాను. అప్పుడు నువ్వా 420 మేము అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు, చౌకబారు వేషాలు, చౌకబారు విధానాలు మానుకోవాలి. 10 ఏళ్ళు 2 గవర్నమెంట్లో మంత్రిగా చేసినట్టు జ్ఞానం ఉండాలి కదా. ఒక ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది, నెల రోజుల్లో నువ్వు ఇవ్వలేని 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు నువ్వు ఉద్యోగస్తులకు. మేము అతి త్వరలో జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. అది మాకు అది కాదా మా చిత్తశుద్ధి? 48 గంటల్లో బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, అది కాదా మా చిత్తశుద్ధి? పేదవాళ్ళు అనారోగ్యం పాలయ్యి ప్రభుత్వ హాస్పిటల్లో సరిగా వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 7-8 లక్షలు ఖర్చు అవుతుంటే 10 లక్షలు ఇచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపిస్తున్నాం, ఇది కాదా మా చిత్తశుద్ధి? దాంతో పాటుగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్ని అమలు చేయడం కోసం నెల రోజుల్లోపే దరఖాస్తులు స్వీకరిస్తున్నాం, ఇది కాదా మా చిత్తశుద్ధి? కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్కి పోతే అక్కడ వచ్చిన ఆఫీసర్లే చెప్పిండ్రు, దాదాపుగా 500 మంది వరకు, 400 నుంచి 500 మంది వరకు విడో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, భర్తలు